నా కొడుకు ఇది చేస్తాడు, ఇంత సంపాదిస్తాడు. నో సైంటిఫిక్ రీజన్ ఆన్ వై ఎంటర్డ్ ఇంజనీరింగ్. ఏదైనా చదువుకుంటున్నప్పుడు, ఏదైనా మంచిగా అచీవ్ చేస్తున్నప్పుడు సొసైటీ తర్వాత కూడా నేను హ్యాపీనెస్గానే ముందుకెళ్ళినప్పుడు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం, జస్ట్ డబ్బుల వల్లనో లేదా ఓన్లీ వాలంటీరింగ్ వల్లనో అయ్యేది కాదు. ప్రతి ఒక్కళ్ళకి అదే అమౌంట్ ఆఫ్. ఈ గోల్ వాజ్ వెరీ క్లియర్. అండ్ ఈఈజీ అంటే ఇండియా డెవలప్ అవ్వాలి అంటే మొత్తం మన ఇండియాలో 140 crore పాపులేషన్లో అసలు ఈ ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరికింది అంటే అబ్దుల్ కలాం సార్ ఒక మంచి కాల్ ఫర్ యాక్షన్ ఇచ్చారు. ఏంటంటే కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఓన్లీ పొలిటీషియన్సే కాదు. మీరు యుఎస్కి ఎందుకు వచ్చారు? వాట్ ఈస్ ద రీజన్? కలాం సార్ చెప్పిన డెవలప్డ్ ఇండియా నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ మూమెంట్, ఏ నాన్ ప్రాఫిట్ మూమెంట్, నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్. నిర్మాణ్ ఆర్గనైజేషన్ నుంచి పాస్ అవుట్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి. చికితా రావు 3 weeks బ్యాక్ వరల్డ్ ఆర్చరీ కాంపిటీషన్స్లో షాంఘైలో షీ వన్ సిల్వర్ మెడల్. త్రిషా గొంగడి అనే అమ్మాయి, తను భద్రాచలం నుంచి ట్రైబల్ డిస్ట్రిక్ట్ నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్లో ఇండియా వన్ అండ్ షీ ఈజ్ అ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. విల్ అచీవ్ ఇన్ ఇండియా వేర్ దెర్ ఇస్ నో పావర్టీ, నో. ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ కిడ్స్ని ఇప్పుడు నిర్మాణ్ వైపు తీసుకెళ్ళాలి అన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది ఫస్ట్లో ఎలా వచ్చిందంటే మన కార్పొరేట్ లీడర్స్ యొక్క ఆర్ఫనేజెస్లో గవర్నమెంట్ స్కూల్ చేస్తాం when the schools reopen. So what do you mean by ruthlessly transparent? ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఇమీడియట్గా ప్రాజెక్ట్ ప్లాన్ బిల్డ్ చేసి we did a social media press meet. 3 beliefs, 3 principles, 3 values.